బీజేపీకి గట్టి షాక్ తగిలింది. జన్వాడకు చెందిన గౌడిచెర్ల వెంకటేష్ బీజేపీని వీడారు. 1000 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డప్పు దరువులు, కోలాటాలు వేస్తూ ఆ ప్రాంతం సందడిగా మారింది. కాంగ్రెస్ పార్టీ పతనం జన్వాడ నుంచి ప్రారంభమైందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో జన్వాడ రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా జన్వాడను జీహెచ్ఎంసీలో విలీనం చేశారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బంజారాహిల్స్లో ఉండేవారు కట్టే ట్యాక్స్ జన్వాడ లాంటి గ్రామాల ప్రజలు కట్టలేరన్నారు. ఆలోచిస్తున్నారు పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అరే కేసీఆర్ ఉంటే బాగుండేది, అన్ని రకాలుగా బాగుండేది. ఇప్పుడే మాట్లాడుతున్నా, జొన్నవాడలో 2014లో 30 లక్షలు ఉన్న భూమి ఈరోజు 12 కోట్ల వరకు వచ్చిందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు అనేది వాస్తవం. కానీ సంవత్సరం నుండి చూస్తా ఉంటే అడిగేవాడు కూడా దిక్కులేదు, ఇటు సైడ్ భూముల సైడ్ కూడా తిరిగి చూస్తున్న సందర్భం లేదు. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడిపోయింది, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, పని చేసుకుందాం పని దొరకని పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. పొరపాటు చేశాం కదా, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష.